తెలంగాణ ప్రాజెక్టులకు గుదిబండిగా మారిన 18% జీఎస్టీని వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం ఇచ్చామని చెప్పారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు పలు సాగునీటి, గృహ నిర్మాణ పనులు చేస్తోందని, జీఎస్టీ పన్నుతో ఈ పనులు ముందుకు సాగవని కేంద్రానికి చెప్పామన్నారు. కేంద్రం తక్షణమే పన్ను రేటును 5% తగ్గించాల్సిందే అన్నారు జితేందర్ రెడ్డి. జీఎస్టీ విషయంలో పార్లమెంట్లో అడ్జార్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. కేటీ రామారావు గారు వచ్చి జీఎస్టీ కౌన్సిల్లో కూడా డిస్కషన్ చేసి 18% ఏదైతే ఇవాళ ట్యాక్స్ చేస్తున్నారో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద దానిని ఇమీడియట్గా రోల్ బ్యాక్ చేయాలని చెప్పడం జరిగింది. తెలంగాణ ఒక నూతన రాజ్యము, 60 సంవత్సరాల నుంచి వెనుకబడ్డ తెలంగాణలో నూతనంగా వచ్చిన ఈ స్టేట్ను ఇంప్రూవ్ చేయాలి, బంగారు తెలంగాణని చేయాలని 2,30,000 కోట్లతోటి ఇవాళ మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, డబుల్ బెడ్రూమ్ హౌజెస్ కానీ, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ ప్రాజెక్టులన్నిటి తీసుకొని ముందుకెళ్తుంటే ఇప్పటిదాకా ఉన్న ట్యాక్సేషన్ 5% ట్యాక్స్ను ఇవాళ సడన్గా జూలై 1 నుంచి వాళ్ళ 18% వేయడంతో 19,200 కోట్ల రూపాయలు ఇవాళ భారం పడుతున్నది తెలంగాణ బడ్జెట్ మీద. కాబట్టి దీన్ని ఇమీడియట్గా రోల్ బ్యాక్ చేయాలని చెప్పి మొన్న కూడా అడ్జార్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా పార్లమెంట్లో మేమందరం కూడా ఈ విషయాన్ని మళ్ళా లేవనెత్తి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇమీడియట్గా ఈ అంశాన్ని కీలకంగా తీసుకొని ప్రధానమంత్రి గారికి కూడా కేసీఆర్ గారు లెటర్ రాయబోతున్నారు. లేకపోతే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ప్రాబ్లంలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఇమీడియట్గా దీన్ని రోల్ బ్యాక్ చేసి 5%కు